చిరంజీవితో పాటు ఆయన అభిమానుల ఫోకస్ మొత్తం ఇప్పుడు అనిల్ రావుపూడి సినిమా మీదే ఉంది. కానీ దీనికంటే ముందు వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర అనే సినిమా చేశాడు అనే విషయం వాళ్ళకు గుర్తుందా లేదా అనే విషయం అసలు అర్థం కావడం లేదు. జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ లాంటి సినిమాల తర్వాత చిరంజీవి కెరియర్లో వస్తున్న సోషియో ఫ్యాంటసీ సినిమా ఇది. అంగరంగ వైభవంగా ఈ సినిమాను మొదలుపెట్టాడు మెగాస్టార్. తన కెరియర్లో ఇది మరొక జగదేక వీరుడు, అతిలోక సుందరి అవుతుందని చాలా నమ్మకంగా చెప్పాడు. అంతేకాదు చిరంజీవి కెరియర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్తో వస్తున్న సినిమా ఇది. చిరంజీవి ప్రస్తుత మార్కెట్తో పని లేకుండా ఏకంగా 200 కోట్లు పెట్టి విశ్వంబర సినిమాను నిర్మిస్తున్నారు యువి క్రియేషన్స్. ఈ సినిమా షూటింగ్లో అనుకున్న దానికంటే చాలా త్వరగా పూర్తి చేశాడు వశిష్ఠ. అందుకే సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు. కానీ అవుట్పుట్ చూసుకున్న తర్వాత చాలా లోపాలు కనిపించడంతో కాస్త ఆలస్యమైనా పర్లేదు కానీ టైం తీసుకుని క్వాలిటీ అవుట్పుట్తో వద్దామని సినిమాను వాయిదా వేశారు. సంక్రాంతికి రావాల్సిన సినిమా ఉగాది దాటినా కూడా ఇప్పటి వరకు అనౌన్స్మెంట్ కాదు కదా, కనీసం మరో టీజర్ కూడా విడుదల చేయలేదు చిత్ర యూనిట్. అడిగితే ప్రస్తుతం అదే పనుల్లో బిజీగా ఉన్నామంటున్నారు. మరోవైపు అనిల్ రావుపూడి సినిమా మొదలైపోయింది. ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది. మెగా 157 మొదలైన తర్వాత 156 గురించి ఎవరు మాట్లాడడం లేదు. మొత్తం అంతా అనిల్ సినిమా గురించే చర్చ జరుగుతోంది. చిరంజీవి కూడా ఫోకస్ మొత్తం అనిల్ రావుపూడి మీదే పెట్టాడు. అసలు విశ్వంబర అనే సినిమా చేసినట్టు ఆయనకు గుర్తుందో లేదో కూడా అర్థం కావడం లేదు. ఆ సినిమా మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ మీద బేస్ చేసుకుని తెరకెక్కింది. దానికి తాను చేయాల్సిన పనులు మొత్తం పూర్తి చేశాడు చిరంజీవి. ఇప్పుడు బాల్ దర్శకుడి వశిష్ఠ కోర్టులో ఉంది. ఆయన కూర్చుని సినిమాను ఎంత బాగా ముస్తాబు చేస్తే రిజల్ట్ అంత బాగుంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అన్నీ కుదిరితే ఆగస్టులో విశ్వంబర విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకు ఇప్పటి వరకు ఓటీటీ రైట్స్ కూడా అమ్ముడుపోలేదని తెలుస్తోంది. దర్శక నిర్మాతలు చెబుతున్న రేటుకు ఏ డిజిటల్ సంస్థ ముందుకు రావడం లేదని, రిలీజ్ తర్వాత సినిమాను అమ్మాలని మేకర్స్ ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా కూడా అనిల్ రావుపూడి సినిమాకు చూపిస్తున్న అత్యుత్సాహం దాని ముందు సినిమాను మింగేస్తోంది. ఈ విషయంలో చిరంజీవి కాస్త చొరవ తీసుకుని విశ్వంబరను త్వరగా రిలీజ్ చేస్తే బాగుంటుంది అంటున్నారు ఫ్యాన్స్. సినిమా చూసిన తర్వాత చాలా వరకు చిరంజీవి నుంచి మార్పులు చేర్పులు జరిగాయని, కొన్ని కొత్త సన్నివేశాలు కూడా యాడ్ చేశారని తెలుస్తోంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో కనెక్టివిటీ లేని కొన్ని సీన్స్ మళ్ళీ షూట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. కాస్త ఆలస్యమైనా కూడా విశ్వంబర అందరికీ నచ్చే సినిమా అవుతుందని బలంగా నమ్ముతున్నాడు చిరంజీవి. అలా అయితే పర్లేదు కానీ మరో అంజీ కాకుండా ఉంటే చాలు అంటున్నారు అభిమానులు. అంజీ సినిమా చాలా బాగుంటుంది, కానీ కేవలం ఆలస్యం కావడంతోనే ఈ సినిమాకు అలాంటి రిజల్ట్ వచ్చింది. విశ్వంబరకు అలాంటి పరిస్థితి రాకూడదు అంటున్నారు ఫ్యాన్స్. ఆగస్టు 22న మెగా బర్త్డే కానుకగా ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తాయి.